హాయ్ ఫ్రెండ్స్, నేను బిగ్ మూవీ చెప్పినప్పుడు లాస్ట్ వీడియోలో క్యూబ్ సినిమా గురించి ప్రస్తావించాను. కొందరు ఆ షుగర్ ఫ్రీ కొత్తగా జాయిన్ అయినటువంటి సబ్స్క్రైబర్స్ అనుకుంటాను ఆ వీడియోని అంటే ఆ క్యూబ్ గురించి చెప్పని కమెంట్ బాక్స్ లో రిక్వెస్ట్ చేశారు. వారి కోసమే ఈ వీడియో. ఇది 1997లో కెనడియన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రిలీజ్ అయిందనమాట. అదే ఈ క్యూబ్ రివ్యూ. ముందుగా వన్ లైన్ చెప్తాను ఈ సినిమా గురించి. ఒక క్యూబ్ షేప్ లో రూమ్ ఉంటుంది. అందులో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇరుక్కుంటారనమాట. వాళ్ళు చివరికి తప్పించుకుని బయటగట్టారా లేదా అనేదే ఈ సినిమా తాలూకా వన్ లైన్. చాలా థ్రిల్లింగ్ గాను ఇంట్రెస్టింగ్ గాను ఉండేటువంటి కొత్త కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ కాస్టింగ్ గురించి, మెయిన్ టెక్నిక్స్ గురించి చెప్పుకుందాం. ఇది టోటల్ గా 3 పార్ట్స్ అనమాట. ఇది ఫస్ట్ క్యూబ్ 1997, ఇది ఫస్ట్. నెక్స్ట్ క్యూబ్ 2 అనమాట. హైపర్ క్యూబ్ అని 2002లో సీక్వెల్ గా వచ్చింది. నెక్స్ట్ క్యూబ్ 0 అని చెప్పేసి 2004లో వచ్చిందన్నమాట. ఈ క్యూబ్ కి ప్రీక్వెల్ సినిమా అనమాట. 7.01 IMDb రేటింగ్ ఉంది. దీన్ని అమెజాన్ ప్రైమ్ లో మరి చూడొచ్చు. దీని డైరెక్టర్ వెంజిటో నటాలి. ఇంకా అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయండి. డీటెయిల్ రివ్యూ చెప్పాక చివరిలో చెప్పుకుందాం. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. నేను చెప్పినట్టుగా ఇవందరినీ బంధించిన రూమ్ కి 4 సైడ్ల నుంచి ఒక డోర్ ఉంటుందండి. ఇది కాకుండా రూమ్ సీలింగ్ కి ఒక డోర్ ఉంటుంది. కింద ఫ్లోర్ కూడా ఇంకో డోర్ ఉంటుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఒక్కో రూమ్ కి మొత్తం 6 డోర్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ డోర్ తెరిచి అవతల పక్కకు వెళితే ఇదే మాదిరి సేమ్ ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్ కి 6 డోర్లు ఉంటాయి అనమాట. సో రూమ్ కి వ్యత్యాసం ఏముంటుందంటే కలర్స్ మారిపోయి ఉంటాయి. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. సో వీళ్ళు రూమ్ నుంచి రూము మారి తప్పించుకునే ప్రాసెస్ లో ఒక రాంగ్ రూమ్ లో కనుక వెళితే చనిపోతారు. అదే రైట్ రూమా రాంగ్ రూమా అని తెలుసుకోవడంలోనే కిక్ ఉంటుంది అనమాట. అదే ఇంట్రెస్టింగ్ అనమాట. వీళ్ళు చివరికి అంటే ఒక విధంగా ఇది ఒక సర్వైవల్ మూవీ అనమాట. సినిమా బిగినింగ్ లో ఫస్ట్ షాట్ లో ఏం చూపిస్తారంటే స్పృహలోంచి లేచి ఒకడు అంత ఆశ్చర్యంగా చూసి ఇంకో రూమ్ లోకి వెళదామని డోర్ తీసి జంప్ చేస్తాడు. ఒక లేజర్ గ్రిల్ లాగా ఉన్నటువంటి దాని మీద అతను పడి బాడీని నుజ్జి అయిపోతాడు. ముక్కలుగా చెదిరి పడుతుంది అనమాట. అంటే చచ్చిపోతాడు స్పాట్ లో. ఇప్పుడు చాలా దారుణంగా ఉంటుంది ఆ షాట్ అనమాట. సో నెక్స్ట్ షాట్ కట్ చేస్తే ఇంకో రూమ్ చూపిస్తారు. 5గురు ఆ రూమ్ లో ఉన్నారు. ఒకడు పోలీస్ ఆఫీసరు, రెండో వాడు దొంగ, ఇంకొకడు లెక్కల మాస్టర్ అంటే తెలివైన వాడు అనమాట. 4గో వాడు ఒక ఫిషర్ మ్యాన్ అనమాట. చివరి వాడు నోరు తెరవడు. సో వాడు ఎవరో తెలియదు మనకి, అంచేత నన్ను అడగొద్దు. సో ఈ 5 కూడా ఎవరు మనల్ని ఈ రూమ్ లో తీసుకొచ్చి పడేశారు, ఎందుకోసం అనేది వాళ్ళకే తెలియదు, మనకే తెలియదు. సో ఆ రూమ్ లో ఉంటారు అన్నమాట. సో ఇక వాళ్ళలో ఒక పోలీస్ ఆఫీసర్ తన షూస్ తీసి ఒక డోర్ లోంచి వేస్తాడు. సో ఇప్పుడు ఆ రూమ్ లో ఆ సేఫ్టీగా కనుక ఆ షూస్ కింద పడితే ఆ రూమ్ సేఫ్ అని డిసైడ్ అయ్యి అలా రూములు మారుతూ వెళుతూ ఉంటారు అనమాట. వీళ్ళు నిజానికి 4 ఉండంగా ఈ పోలీస్ ఆఫీసర్ అలా మారుతూ వీళ్ళతో జాయిన్ అయ్యారు అనమాట. సో ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసరు ఇది ఒక పెద్ద ట్రాప్, ఎవరు ఎందుకు మనల్ని ఇలా పడేశారని ఆలోచించడం కంటే తప్పించుకోవాలి, మనం బతకాలి అని చెప్పేసి మనకున్న టాలెంట్ ని ఉపయోగించాలని చెప్పి చెప్తాడు. అలా జాగ్రత్తగా రూములు మారి వెళ్ళాక ఆ నోరు తెరవని వాడు ఒక్కసారిగా నోరు తెరిచి మాట్లాడతాడండి. ఈ రూమ్స్ అవుటర్ షెల్ డిజైన్ చేసింది నేనే, కానీ నేను తయారు చేసిన రూమ్లోకి నేను ఇరుక్కుంటానని అసలు ఊహించలేదు అని చెప్పేసి ఓపెన్ అవుతాడు. అది విన్న వెంటనే లెక్కల మీదవి అయితే అవుట్ సైడ్ రూమ్ సైజు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. సో ఇప్పుడు ఈ సైజులను బట్టి క్యాల్కులేట్ చేస్తూ ఎలా తప్పించుకోవచ్చు అని ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆ లెక్కల చివరిన మనకు బెత్తరపోయి తెలిసిన విషయం ఏమిటంటే మొత్తం 17,500 పైగా రూములు ఉన్నాయంట అక్కడ. ఈ 17,500 రూముల్లో ఏ రూములో వీళ్ళు ఉన్నారో ఎవరు చెప్పగలరు? ఆ డైరెక్టర్ ఒక్కడికి మాత్రమే తెలుస్తుంది. సో ఇది ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పి ధైర్యంతో నమ్మకంతో వెళుతూ ఉంటారు జాగ్రత్తగా. ఇంకో ముఖ్యమైన విషయం తెలుస్తుంది వాళ్ళకి. అదేంటంటే ఒక రూమ్ లో నుంచి ఇంకో రూమ్ వెళ్ళేటప్పుడు మధ్యలో కొన్ని నెంబర్లు వేసి ఉంటాయి. ఆ నెంబర్ని క్యాల్కులేట్ చేసి కిందది పైన కింద వేస్తే గనక ఆ రూమ్ లో సేఫ్టీ ఉందా లేదా అనే విషయం తెలుసుకుంటారు అన్నమాట. ఈ విషయాన్ని మన లెక్కల మీద గారు కనిపెడతాడు. సో ఈ 5గురు అలా వెళుతూ సేఫ్టీగా రూములు మారుతూ ఉండగా ఒక రూమ్ లో ఆజన్ అనేటువంటి మెంటలీ ఛాలెంజ్డ్ వ్యక్తిని మీట్ అవుతారు. అతను మానసిక వికలాంగుడు. భగవంతుడు అతనికి ఇచ్చిన వరము పవర్ ఏంటంటే వీళ్ళందరూ ఆ నెంబర్లతో లెక్కలు వేసి ఆ రూము సేఫ్టీయా కాదా అని డిసైడ్ అవ్వడానికి ఎంతో టైం పట్టేది. ఈ ఆజన్ అనేవాడు చూసిన వెంటనే టక్కుని చెప్పేసేటటువంటి టాలెంట్ ఇతనికి ఉందన్నమాట. చివరకు వీళ్ళందరూ సేఫ్గా
ఆ రూముల్లోంటికి బయటకు వచ్చారా లేదా అనేది సూపర్ థ్రిల్లింగ్గా చెప్పిన సినిమానే ఈ క్యూబ్ అనమాట. సో ఇప్పుడు చివరిలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని రివీల్ చేస్తానండి, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సినిమాలో కనిపించే అన్ని క్యూబ్ గదులు నిజానికి ఒకే ఒక సెట్ అనమాట. రూములకు రంగులను మారుస్తూ లైటింగ్ ద్వారా అనేక రూములుగా చూపించారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్లో ఈ సినిమాని తీశారు. మొత్తం $2.5 లక్షల ఈ సినిమాని తీశారు. కల్ట్ క్లాసిక్ అయ్యి ఫస్ట్ రిలీజ్లోనే టోటల్గా 100 రెట్లు అధికంగా బడ్జెట్ కంటే సాధించిందనమాట ఈ సినిమా మొత్తంలో 6 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. దర్శకుడు విన్సెంజో నటాలి ఈయనకి ఫస్ట్ ఫీచర్ ఫిల్ము ఇదనమాట. ఈ సినిమాకి ముందు ఈయన స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్గా పనిచేస్తూ స్క్రిప్ట్స్ రాసేవాడంట. సో ఇదండి ఈ వీడియోలో విశేషాలు. నెక్స్ట్ మరో సూపర్ డూపర్ సినిమా రివ్యూతో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.